జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం విట్టంపేట గ్రామం నుంచి ఆకుల లింబవ్వ రాజారెడ్డి గారు అయితే సర్పంచ్ గా పోటీ చేయబోతున్నారు. మరి వీళ్ళు గెలిచాక ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, గతంలో ఏ విధంగా చేశారు, రాజకీయ అనుభవం ఎంతుంది, మరి అందరినీ ఎలా అర్థం చేసుకుంటారు, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీరు ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి మిమ్మల్ని అందరూ ఎన్నుకున్నాక, గ్రామ ప్రజలు ఎన్నుకున్నాక రాబోయే రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? విట్టంపేట గ్రామ ప్రజలు మమ్మల్ని సర్పంచ్ గా ఎన్నుకున్న తర్వాత నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి గ్రామంలో అన్ని రకాల సేవ చేయడానికి సిద్ధంగా ముందుగా వచ్చుతున్నాం. నేను గతంలో చేసిన ఇప్పుడు కూడా చేయడానికి ముందుకు వచ్చినాం. ఎందుకంటే నాకు ఇప్పుడు కాదు, నేను రాజకీయాలకు 2001లోనే రాజకీయాలకు వచ్చినాం. దాని తర్వాత పార్టీ పదవులు అనుభవించినాం. దాని తర్వాత మొన్న పోయినసారి సర్పంచ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మా భార్య గారిని సర్పంచ్ చేస్తే విట్టంపేట విలేజ్లో డ్రైనేజీలు ఎన్నున్నా, సీసీ రోడ్లు ఎన్నున్నా మళ్ళీ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి చూపిస్తామని. ఒకటి ఏంటంటే రైతు భరోసా అన్నది కొందరికి పెండింగ్ ఉండిపోయింది. అట్లనే అది సమస్యలు కొన్ని ఉన్నాయి. అవిటను మరి వాళ్ళను తీసుకెళ్ళి ఆ సమస్యలు క్లియర్ చేపిస్తాం. రెండోది ఏది మన రుణమాఫీ అన్నది అవి కూడా కొన్ని ఉండిపోయినాయి. అవి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలల్లో అవి పెండింగ్ ఉన్నాయి. అయితే వాళ్ళకు కొందరికి తెలియక ఒక ఆధార్ కార్డు మీద ఒక లింకు ఆరు పాస్బుక్ మీద ఒక లింకు అనే దానివల్ల కొంచెం అట్లా మిస్టేక్ ఉన్నాయి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మాకు పెన్షన్స్ వస్తలేవని చెప్పేసి, ఇంకా ఇలానే ఇంకా మాకు రైతు బంధు కానీ, రైతు భరోసా కానివ్వండి, ఇంకా ఈ బీడీల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటిని కూడా రేపు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి వస్తే వాళ్ళ సమస్యలు తీరుస్తారా? కంపల్సరీ. నేను గతంలో ఒక 40 పింఛన్లు ఇప్పించాను. అందులో ఒకటి కటాఫ్ డేటు అంటే ఒక 2 బీడీ పింఛన్లు ఇప్పించాము. మిగతా అన్ని వృద్ధాప్య పింఛన్లు ఇప్పించాము. అయితే ఇప్పుడు కూడా బీడీ పింఛన్లు దాదాపు అంటే 55 నుంచి 60 మంది PFY కలిగి ఉన్నారు. అంటే అవి 2016 నుంచి 2023 దాకా వాళ్ళ ఏది PF డేట్ ఉన్నది. దాన్ని గవర్నమెంట్ ఎప్పుడైతే జీవో తీసుకొస్తే ఆ జీవోను రానే వెంటనే వీళ్ళందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత మాది. దానికి కృషి చేస్తా. వాళ్ళ ఎంబడి ఉండి మరి పింఛన్లు అప్లై చేపించి ఇప్పించినందుకు శాయశక్తులు కృషి చేస్తాను చెప్తున్నాను. అలాగే చాలా మందికి కావాల్సింది విద్య, వైద్యం, గుడిలకి అభివృద్ధి, ఈ 3 మరి చేస్తారా? కంపల్సరీ. ఎందుకంటే గుడికి ఆల్రెడీ ఇంతకుముందు ఎండోమెంట్లో మా మాజీ ఎమ్మెల్యే గారు ఎండోమెంట్లో డైరెక్ట్గా ఉండి టీటీ బోర్డులో నెంబర్గా ఉండి 10 లక్షల రూపాయలు మల్లన్న గుడికి మంజూరు చేయించుకొచ్చారు. అయితే ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత దాన్ని 4 నెలలకే దాన్ని డైవర్ట్ చేసి వేరే అక్కడ డైవర్ట్ చేసేసింది. అది పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు ఉన్న మా సంజయ్ గారు ఎమ్మెల్యే గారితో ఎట్లనైనా బతిలాడైనా అంత కాకుండా అందులో సగమన్నా పెట్టించి దాన్ని ఆ టెంపుల్ని కొంచెం అందులో మేము డొనేషన్ చేసి దాన్ని చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఏం గుర్తొచ్చింది? మాకు కత్తెర గుర్తొచ్చింది. ఎన్నో నెంబర్లు వచ్చింది? 2వ నెంబర్లు వచ్చింది. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.